శరీరంలో సగం కాలిన గుర్తులు అందరికీ స్పష్టంగా కనబడతాయి కానీ మనసు కాలిన ఆ గురుతులు మాత్రం ఎవ్వరికీ కనబడవు. ఎందుకంటే ఆ బాధ అనుభవిస్తున్న ఆ మనసుకు మాత్రమే తెలుస్తుంది. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. మాట్లాడే నోరు ఉందని ఇష్టం ఉన్నట్లు విర్రవీగి మాట్లాడకు. అర అంగుళ నాలుక అందరి మనసులను గాయపరుస్తుంది. రక్తపు చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం నువ్వు మాట్లాడే మాట మాత్రమే. కత్తి కన్నా పదునైనది మాట. ఆ మాటను జాగ్రత్తగా ఉపయోగించు. వదిలిన మాటను వెనక్కి తీసుకోలేము. అది నీ పాలిట శాపంగా కూడా మారుతుంది. నీ మనసు చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో నిండి ఉంటే నీవు మాట్లాడే విధానం, నీ భాష సంస్కారవంతంగా ఎలా ఉంటుంది? అంతా అనేసి నేనేమన్నాను అంటే, ఆ నటుల కంటే నటనలో నీవు నటించడంలో ముందు ఉన్నావని అర్థం. నోరు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు తెరవకు. ఎప్పుడు నోరు తెరువాలో కాదు, ఎప్పుడు నోరు మూసుకోవాలో అనేది తెలుసుకున్న నాడు నువ్వు గొప్పగా బతకగలుగుతావు. ఎలా పుట్టినావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా సంస్కారవంతంగా పెరిగావు అనేది ముఖ్యం. అది లేని నాడు నీవు జీవితంలో రాణించవు. మిత్రమా, ఒక్క మాట. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు. నిన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండు. నిన్ను పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండు. నీవు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. విలువ లేని వారి మాటలు విలువలతో బ్రతుకుతున్న నీపై ప్రభావం చూపించవు. ఎన్ని ఉలి దెబ్బలు తగిలిన శిల్పం చలించదు, ఎన్ని ఎదగాయాలైనా మంచి వాని గుండె ఎప్పుడు జ్వలించదు. గుండె కోటను బద్దలు కొట్టే కోటి కష్టాలు వచ్చినా ఆ గుండె కంచుకోటల తట్టుకునే నిలబడుతుంది. కష్టపడకుండా, ప్రమాదాలను ఎదుర్కోకుండా, అవమానాలను చవిచూడకుండా జీవితంలో గెలుపొందినవారు ఏ ఒక్కరు లేరు నా దృష్టిలో.